హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్ టెక్ టుడే. టెక్నాలజీ అంటే లోకల్ విషయం కాదు, అది గ్లోబల్ కాంపిటీషన్. మీరు టెక్నాలజీ నేర్చుకొని కావాల్సిన టూల్స్ తయారు చేసుకోవచ్చు, లోకల్గా పని చేసుకోవచ్చు. కానీ భారతీయుడిగా గ్లోబల్గా పోటీ పడాలంటే మాత్రం ఈ చిన్న స్థాయి ప్రయత్నాలు చాలవు. టెక్నో రంగంలో గ్లోబల్ స్థాయిలో మన ఇండియాకి పేరు లేదా అంటే ఉంది, కానీ అది సేవల వరకే. సీఈఓలు ఎందరో మనవాళ్లే, కానీ ఇండియన్ స్థాపించిన గ్లోబల్ కంపెనీలు ఎన్ని అన్నదే ఇక్కడ ప్రశ్న. టెక్నాలజీ విషయంలో ఇండియా విదేశాల మీదే ఆధారపడుతోంది, కానీ అందులోని ప్రమాదాన్ని ఇప్పుడే గ్రహించింది. సొంత టెక్ సామ్రాజ్యం నిర్మించుకోవాలనే ఆలోచన మొదలుపెట్టింది. ఇంతకీ ఏం జరిగింది, ఇండియా ఏం చేయబోతోంది? ఆసక్తికరమైన విశేషాలతో వచ్చేసింది ఈ వారం ఎపిసోడ్. ఇక ఎంటర్ అయిపోదామా? ఒక్కసారి ఊహించుకోండి, మీరెంతో కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకున్నారు. కానీ ఆ ఇంటికి సంబంధించిన మెయిన్ పవర్ స్విచ్ బోర్డు మాత్రం పక్కింట్లో ఉందనుకోండి. అప్పుడేమవుతుంది? ఆ ఇంటి ఓనర్ తనకి మూడు బాగున్నప్పుడు మీకు కరెంట్ ఇస్తాడు, కోపం వచ్చినప్పుడు చెప్పా పెట్టకుండా స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. అప్పుడు మీ కోట్ల రూపాయల ఇల్లు ఏమవుతుంది? ఒక చీకటి గదిలా మిగిలిపోతుంది. అంతే కదా? ఇదిగో ఇప్పుడు మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ పరిస్థితి కూడా ఇలాగే తయారైందండి. ఏంటి అర్థం కాలేదా? అదే తెలుసుకోండి. మనం అందరం సీరియస్గా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మన భారతదేశం టెక్నికల్గా ఎంతో ఎదిగిపోయిందని ఆనందపడుతుంటాం. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలన్నీ లీడ్ చేసేది మన వాళ్లే అని సంబరపడుతుంటాం. గూగుల్ ఒక కొత్త ఏఐ టూల్ రిలీజ్ చేస్తే వాడుకుంటూ మురిసిపోతాం. క్లాడ్ కంపెనీ ఓ అద్భుతమైన ఏఐ మోడల్ని అందుబాటులోకి తెస్తే అబ్బో అంటూ ఆశ్చర్యపోతాం, అభినందిస్తాం. అంతేకాదు, ఆ మోడల్స్ మీద ఆధారపడి ఇక్కడ సంస్థలు నిర్మించేస్తాం, వాటి మీదే డిపెండ్ అయి ప్రాజెక్టులు ప్రారంభించేస్తాం. కానీ ఈ సందట్లో మనం మర్చిపోతున్న ముఖ్యమైన విషయం ఒకటుంది, అదే డిపెండెన్సీ. మనం రోజు వాడే టెక్నాలజీ వెనుక ఒక అదృశ్యమైన రిమోట్ కంట్రోల్ ఉంది. దురదృష్టవశాత్తు అది మన చేతిలో లేదు, అమెరికా లాంటి దేశాల చేతిలో ఉంది. అలా మన టెక్ రిమోట్ పరాయి దేశంలో ఉండిపోవడం వల్ల హఠాత్తుగా ఎలాంటి సమస్యలు రావచ్చో తాజాగా ఈ మధ్య మనకి అర్థమైంది. మన టెక్నాలజీ మన చేతిలోనే ఉండాలన్న విషయాన్ని ఈ సంఘటన మనకి మరోసారి తెలియజెప్పింది. ఇంతకీ ఏంటా సంఘటన? అసలేం జరిగింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ మొదలైనప్పటి నుంచి మన భారతీయుల దృష్టి దాని మీద పడింది. అయితే మన ఫోకస్ అంతా ఎక్కువగా ఏఐ డెవలప్మెంట్ కంటే ఏఐని ఎలా వాడాలి అన్న దాని మీదే ఉంటూ వస్తోంది. అటు ఓపెన్ ఏఐ నుంచి చాట్ జీపీటీ వచ్చినా, ఇటు ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ వచ్చినా వెంటనే మన ఐటీ కంపెనీలు అలర్ట్ అయిపోతూ వచ్చాయి. ఆ టూల్స్ ని వాడేయడం మొదలుపెట్టాయి. మన దేశ ఐటీ రంగం చాలా బలమైనది. అందుకే మన ఐటీ సంస్థలు కొత్తగా వచ్చిన ఏఐ చుట్టూ తమ బిజినెస్ మోడల్స్ నిర్మించుకోవడం మొదలుపెట్టాయి. ఏఐతో పనులు ఫాస్ట్ గా అవుతాయి కాబట్టి కొత్త ఏఐ టూల్స్ రాగానే వాటిని నేర్చుకుంటే క్లయింట్స్ కి ప్రాజెక్ట్స్ ని స్పీడ్ గా డెలివరీ చేయొచ్చు, బాగా ప్రాఫిట్ సంపాదించవచ్చు అన్నదే మన ఐటీ సంస్థల ఐడియా. కానీ మన వాళ్ళెవరూ పెద్దగా పట్టించుకోని విషయం ఏంటంటే ఈ టెక్నాలజీ తాలూకు మూలాలేవి మన కంట్రోల్లో లేవు అన్నదే. అవునండి, ఒకరోజు గూగుల్ వాడికి కోపం వచ్చి గూగుల్ మెయిల్ ఆపేశాడనుకోండి, మన సంస్థల్లో పనులన్నీ నిలిచిపోతాయి. మన డేటా అంతా గూగుల్ సర్వర్లలో ఉండిపోతుంది. గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉండొచ్చు. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఏఐ టూల్స్ విషయం కూడా అంతే. చాట్ జీపీటీ మీదో గూగుల్ జెమినీ మీదో ఆధారపడి మొత్తం బిజినెస్ సామ్రాజ్యాలు నిర్మించేస్తున్నారు కొందరు. కానీ రేపు ఆ టూల్స్ ని వాళ్ళు ఇండియాకి రాకుండా బ్యాన్ చేస్తే మన కంపెనీలు అయోమయంలో పడిపోయే పరిస్థితి రావచ్చు ఏంటి, వచ్చింది. ఇప్పుడు అదే జరిగింది. కేవలం ఒక ఏఐ మోడల్ని ఇండియాకి అవైలబుల్గా లేకుండా కంట్రోల్ చేసేసరికి మన టెక్ రంగం మొత్తం ఇబ్బందిలో పడిపోయింది. మన కంట్రోల్లో లేని టెక్నాలజీ మీద, పరాయివాడి దయ దాక్షణ్యాల మీద ఆధారపడిన ఏఐ మీద గుడ్డిగా ఆధారపడితే ఎలా ముప్పు వస్తుందో మన ఇండియాకి ప్రాక్టికల్గా అర్థమైంది. అసలు ఏం జరిగిందో చూద్దాం. అమెరికాకి చెందిన టాప్ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్, వీళ్ళు తయారు చేసిన క్లాడ్ ని మన ఇండియా టెక్ కంపెనీలు ఈ మధ్య నిత్యం వాడుతున్నాయి. చెప్పాలంటే అది వాటికి ఒక నిత్యావసరంగా మారిపోయింది. ఎందుకంటే క్లాడ్ లో ఉండే ఏఐ మోడల్స్ పవర్ఫుల్. చాలా విషయాల్లో ఇవి చాట్ జీపీటీ, జెమినీ మోడల్స్ ని మించిపోతాయి. తాజాగా క్లాడ్ లో ఫెబుల్ 5 అనే సరికొత్త మోడల్ వచ్చింది. అయితే ఇలా వచ్చిందో లేదో కొద్ది రోజులకే దాని మీద బ్యాన్ విధించింది అమెరికా. అమెరికా తప్ప ఇతర దేశాలకి ఈ మోడల్ ని అందుబాటులో ఉంచకూడదంటూ అమెరికన్ ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది.
అమెరికా తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో సంక్షోభానికి కారణమైంది. అదేంటి, ఆఫ్టర్ ఆల్ ఒక ఏఐ మోడల్ని బ్యాన్ చేస్తే ఐటీ ఇండస్ట్రీ మొత్తం సంక్షోభంలో పడడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది తెలియాలి అంటే ముందుగా ఆంథ్రోపిక్ వాళ్ళ ఏఐ మోడల్స్ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఆంథ్రోపిక్ వాళ్ళు తమ క్లాడ్ టూల్లో బేసిక్గా 4 ఏఐ మోడల్స్ని అందుబాటులో ఉంచారు. ఇందులో మొదటిది హైకు. ఇది ఫాస్ట్గా పనిచేస్తుంది. దీనికయ్యే ఖర్చు తక్కువ. సాధారణ ఫైల్స్ చదవడం, రోజువారీ ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడం, చిన్నపాటి సవరణలు అంటే క్విక్ ఎడిట్స్ చేయడం, ఇలాంటి పనులకి హైకు సరిపోతుంది. ఇక తర్వాత స్థాయి మోడల్ సోనెట్. ఇది కాస్త హై లెవెల్ మోడలే, కానీ మరీ తెలివైనది కాదు, మరీ కాస్ట్లీ కూడా కాదు. అందుకే రెగ్యులర్గా ఏఐ వాడే వాళ్ళు దీనినే ఉపయోగిస్తారు. దీనికంటే పై స్థాయికి చెందినది ఓపస్. ఇది ఒక అద్భుతమైన మోడల్. చెప్పాలంటే ఇది ఆంథ్రోపిక్ వాళ్ళ ప్రతిష్టాత్మకమైన ఏజెంటిక్ మోడల్. ఎంతో సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ని కూడా ఇది ఈజీగా తయారు చేస్తుంది. అయితే ఇవన్నీ చాలవన్నట్టు ఈ మధ్య ఆంథ్రోపిక్ వాళ్ళు సీక్రెట్గా మైథోస్ అనే మోస్ట్ పవర్ఫుల్ ఏఐ మోడల్ని తయారు చేశారు. దీన్ని కొన్ని పెద్ద పెద్ద సంస్థలకి తప్ప పబ్లిక్కి అందుబాటులోకి తేలేదు. అయితే రీసెంట్గా దీని లైట్ వర్షన్ ఫెబుల్ 5ని క్లాడ్లో వాడేందుకు పబ్లిక్ కోసం రిలీజ్ చేశారు. ఈ ఫెబుల్ 5 అనే మోడల్ టెక్ ప్రపంచంలో సెన్సేషన్ అని చెప్పాలి. ఇది చాలా చాలా పవర్ఫుల్. చెప్పిన పని పూర్తి చేయడానికి అదే ప్లాన్లు వేసుకుంటుంది. మధ్యలో సమస్యలు వస్తే అదే పరిష్కరించుకుంటుంది. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇది ఓపస్ కంటే 10 రెట్లు తెలివైనది. మరి ఇలాంటి పవర్ఫుల్ మోడల్ పబ్లిక్గా అవైలబుల్గా ఉంటే ఎవరైనా హ్యాకర్లు దీనిని వాడి అడ్వాన్స్డ్ సైబర్ దాడులు చేసే అవకాశం ఉంది. అందుకే దీనికి చాలా లాక్స్ పెట్టారు ఆంథ్రోపిక్ వాళ్ళు. ఎన్ని లాక్స్ పెట్టినా ఎవరైనా హ్యాకర్లు దీనిని వాడి బయో వెపన్స్ లాంటివి కూడా డిజైన్ చేసే అవకాశం ఉందని కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇలాంటి మోడల్స్ ని చైనా లాంటి దేశాలు వాడితే పరిస్థితి ఏంటి అన్నదే అమెరికా భయం. దాంతో అమెరికన్ గవర్నమెంట్ అలర్ట్ అయ్యింది. ఆంథ్రోపిక్ వాళ్ళు దీనికి ఎన్ని లాక్స్ పెట్టినా భద్రతా దృష్ట్యా దీని మీద చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే ఏమాత్రం ముందస్తు వార్నింగ్ కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏఐ మోడల్ మీద నిర్దాక్షిణ్యంగా గ్లోబల్ ఎక్స్పోర్ట్ బ్యాన్ విధించేసింది. అంటే అమెరికా భూభాగం దాటి బయట ఏ దేశానికి ఈ ఏఐ మోడల్స్ వాడే అవకాశం ఉండకూడదన్నమాట. ఇతర దేశాల్లోని ఏ ఐపీ అడ్రస్ నుంచి కూడా యూజర్లు ఫెబుల్ 5ని వాడే వీలుండకూడదు. ఇది ఆ బ్యాన్. ఇది ఎంత కఠినమైన బ్యాన్ అంటే అమెరికాలో ఉన్న విదేశీయులు కూడా ఈ మోడల్ని వాడలేరు. అంతెందుకు, సాక్షాత్తు అమెరికాలోని ఆంథ్రోపిక్ ఆఫీస్లో కూర్చుని పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు కూడా ఈ మోడల్ని యాక్సెస్ చేయలేరు. అంటే H1B వీసా మీద ఉన్న మన ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి కూడా యాక్సెస్ కట్ చేసేశారు. కేవలం అమెరికన్ సిటిజన్ అయితేనే ఈ ఫెబుల్ 5ని వాడగలరు. ఇది పరిస్థితి. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం దెబ్బకి ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ తింది. ఎందుకో తెలుసా? అమెరికా తర్వాత ఆంథ్రోపిక్ కి ప్రపంచంలోనే అతిపెద్ద కస్టమర్ మన ఇండియా. ఆంథ్రోపిక్ వాళ్ళ మోడల్స్తో ఎక్కువగా పనిచేసేది మనమే. మన దేశంలోని ఐటీ దిగ్గజాలు, ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు వేల మంది ఉద్యోగులకి ఆంథ్రోపిక్ మోడల్స్ మీదే స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాయి. ఎన్నో కంపెనీలు ఆంథ్రోపిక్ ని నమ్ముకుని అమెరికా, యూరోపియన్ క్లయింట్ల దగ్గర నుంచి వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకున్నాయి. ఆంథ్రోపిక్ ఏఐ వాడి మీ పనులన్నీ మేం సూపర్ ఫాస్ట్ గా చేసి పెడతాం అని అగ్రిమెంట్లు కూడా రాసుకున్నాయి. కట్ చేస్తే అమెరికా ఈ ఘోరమైన బ్యాన్ విధించింది. ఒక ఫైన్ మార్నింగ్ బెంగళూరు, హైదరాబాద్, పూణేల్లో మన టెక్కీలు ఆఫీసులకి వెళ్లి సిస్టమ్ ఆన్ చేయగానే స్క్రీన్ మీద ఎర్రటి నోటిఫికేషన్ ప్రత్యక్షమై యాక్సెస్ డినైడ్, బ్యాన్డ్ ఇన్ యోర్ రీజియన్ అని కనిపించింది. మొదట ఇదేదో టెక్నికల్ గ్లిచ్ అనుకున్నారు. కానీ మెల్లగా అసలు విషయం తెలిసింది. ఆంథ్రోపిక్ చేసిన బ్యాన్ విషయం అర్థమైంది. దాంతో ఐటీ ఇండస్ట్రీ మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలో ఎవరికీ పాలుపోలేదు. ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. క్లయింట్స్కి ఏం సమాధానం చెప్పాలో మేనేజర్లకి అర్థం కాలేదు. వేల కోట్ల బిజినెస్ ఇప్పుడు గాల్లో దీపంలా మారిపోయింది. ఫెబుల్ 5 కాకుండా తక్కువ స్థాయి మోడల్స్ వాడి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడం తప్ప మరో మార్గం లేదు. అంటే పనులన్నీ లేట్ అయిపోవడం ఖాయం. కొన్ని ప్రాజెక్టులు క్యాన్సిల్ కూడా కావచ్చు. చూసారా, అమెరికాలోని ఒక చిన్న టెక్ కంపెనీ మీద అక్కడి ప్రభుత్వం విధించిన చిన్న బ్యాన్ ఇక్కడ మన ఇండియాలో లక్షలాది మంది కెరియర్లని ఎలా ఎఫెక్ట్ చేసిందో. అంతేకాదు మన ఎకానమీని కూడా వణికించిందని చెప్పాలి. సో మన టెక్ కంపెనీల రిమోట్ అమెరికా చేతిలో ఉండిపోవడం అనే విషయం మీద ఇప్పుడు మనం లోతుగా ఆలోచించాల్సిన సమయం ఏర్పడింది.
ఐటీలో ఇండియా గ్రేట్ అని మనం అంటాం. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద టెక్ సంస్థలను నడిపేది మా భారతీయులే అని గొప్పలు చెప్పుకుంటాం. కానీ మీకు తెలుసా, అమెరికాలో నిన్న మొన్న పుట్టిన ఆంథ్రోపిక్ అనే చిన్న టెక్ సంస్థ ఇక్కడ మన ఐటీ పరిశ్రమ మొత్తాన్ని శాసించగలిగింది. అక్కడ అమెరికా ప్రభుత్వం ఒక్క ఏఐ మోడల్ వాడకం మీద నిషేధం పెడితే ఇక్కడ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ మొత్తం విలవెల్లాడిపోయింది. ఏంటి దారుణం? అసలు భారతీయులుగా మన ఐటీ రంగాన్ని ఏలుతున్నామా? అమెరికాకి డిజిటల్ బానిసలుగా ఉన్నామా? ఇప్పుడిప్పుడే మనలో ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనలోంచే ఓ నినాదం మళ్ళీ పైకొచ్చింది. అదే సావరిన్ ఏఐ. ఇంతకీ ఏంటి ఈ సావరిన్ ఏఐ? ఇండియన్ టెక్ లీడర్లంతా దీని మీద ఎందుకు పట్టుదలగా ఉన్నారు? అదే తెలుసుకుందాం. ఆంథ్రోపిక్ సంస్థ నిర్మించిన ఫేబుల్ మోడల్ మీద అమెరికన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇది ఇండియన్ టెక్ పరిశ్రమని ఊపేసింది. మేం టెక్లో గొప్పని పైకి ఎంత చెప్పినా నిజానికి టెక్నికల్గా భారతదేశం అమెరికా మీద ఎంతగా ఆధారపడిపోయి ఉందో తలుచుకుంటే నిరాశ కలుగుతోంది, అవమానం అని కూడా అనిపిస్తుంది. అయితే ప్రతి నిరాశ వెనుక ఒక ఆశ ఉంటుంది, ప్రతి అవమానం వెనుక ఒక ఎదుగుదలకి అవకాశం కూడా ఉంటుంది. ఫేబుల్ మోడల్ని అమెరికన్లు తప్ప మరెవరూ వాడకూడదంటూ అక్కడి ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు ఇప్పుడు మనలో ఆవేశాన్ని రేపాయి. ఈ దెబ్బతో మన వాళ్ళలో ఒక కొత్త ఆలోచన, ఒక పౌరుషం రగిలినట్టయింది. దశాబ్దాలుగా మనం కేవలం అమెరికా వాళ్ళు కనిపెట్టిన టెక్నాలజీకి సర్వీసింగ్ మాత్రమే చేస్తున్నాం, కానీ ఓనర్స్ కాలేకపోతున్నాం అనే రియలైజేషన్ మన టెక్ నిపుణుల్లో వచ్చింది. అందుకే ఈ టెక్ డిపెండెన్సీకి విరుగుడుగా ఇండియన్ టెక్ లీడర్స్ అందరూ తెరపైకి తెస్తున్న నినాదమే సావరిన్ ఏఐ. సావరిన్ ఏఐ అంటే ఏంటి? ఏ దేశానికి ఆ దేశం సొంతంగా తమ సొంత దేశంలోని టెక్నాలజీతో తన ఏఐ మోడల్స్ని తనకి తానే డెవలప్ చేసుకోవడం. ఈ ప్రాసెస్లో వాడేది స్వదేశీ డేటా, స్వదేశీ సర్వర్లు, స్వదేశీ టాలెంట్. అంతే తప్ప ఎవరో ఇచ్చే ఏపీఐలకి ఎగబడ్డం ఉండదు. ఇప్పటికే చైనా ఈ మార్గంలో చాలా దూరం ప్రయాణించింది, కానీ మనం ఇంకా తొలి దశ కూడా దాటలేదు. ఎందుకే మరి భారతదేశం సావరిన్ ఏఐ అనే తన లక్ష్యాన్ని సాధిస్తుందా? ప్రసిద్ధ ఇండియన్ ఏఐ టెక్ కంపెనీల అధినేతలు, నిర్వాహకులు ఈ విషయంలోనే పట్టుదలగా ఉన్నారు. ఇప్పుడు జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు, అలాగే సర్వం ఏఐ CEO ప్రత్యూష్ కుమార్ ఇలాంటి వారంతా ఇప్పుడు సావరిన్ ఏఐ గురించే మాట్లాడుతున్నారు. నిజానికి మనం డిజిటల్ బానిసత్వంలో ఉన్నాం. ఇప్పటిలాగా మనం పరాయి దేశాల టెక్నాలజీ మీద ఆధారపడితే రేపొద్దున వాళ్ళు ఇలాగే ఒక చిన్న స్విచ్ ఆఫ్ చేయగానే మన టెక్ సామ్రాజ్యాలన్నీ ఆగిపోతాయి. ప్రస్తుతానికి ఇది కేవలం ఐటీ రంగం సమస్యలా కనిపిస్తుందేమో, కానీ అది నిజం కాదు. ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఏఐ పెరుగుతుంటే మన బ్యాంకింగ్, డిఫెన్స్, హెల్త్ కేర్ ఇలాంటివన్నీ క్రమంగా ఆ ఏఐ మీదే ఆధారపడతాయి. మరి ఆ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న టైంలో కూడా ఏఐ మీద కంట్రోల్ విదేశాల చేతుల్లో ఉంటే అది దేశ భవిష్యత్తుకే పెద్ద ముప్పు కావచ్చని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. వీళ్లే కాదు, ప్రముఖ ఇన్వెస్టర్లు, టెక్ విశ్లేషకులు కూడా ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నారు. మన జాతీయ ఏఐ కమిషన్ ఇప్పుడు కనీసం 50,000 కోట్ల రూపాయల్ని ప్రకటించాలని, భారత్ క్రమంగా సొంత ఏఐ సామ్రాజ్యాన్ని నిర్మించుకునేలా తొలి అడుగు వేయాలని వీళ్ళంటున్నారు. ఇప్పటివరకు మనం విదేశీ ఏఐ మీదే ఆధారపడుతున్నాం. కనీసం ఇప్పటి నుంచైనా సొంత టెక్నాలజీ డెవలప్ చేసుకుందాం. పెద్ద పెద్ద సర్వర్లు, పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డులు ఏర్పాటు చేసుకుని మన డేటాతో మనమే ఏఐ మోడల్స్ రాసుకుందాం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనమే బిల్డ్ చేసుకుందామని వాళ్ళు ముక్తకంఠంతో అంటున్నారు. వాళ్ళు చెబుతున్న దాంట్లో ఎంతో నిజం ఉంది. అవును, మరి మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉండాలంటే టెక్ రిమోట్ని ఇతర దేశాల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం అందరూ గ్రహించాలి. సావరిన్ ఏఐ భారతదేశానికి ఎందుకు అవసరమో గుర్తించాలి. అయితే సావరిన్ ఏఐ అనేది చెప్పినంత ఈజీ కాదు. దీనికి అడ్డంకులు, సమస్యలు ఎన్నో ఉన్నాయి. అన్నింటికంటే అతిపెద్ద చిక్కు కంప్యూటింగ్కి అవసరమైన ప్రాసెసింగ్ పవర్. రేపు భారతదేశం సొంత ఏఐ మోడల్స్ తయారు చేసిన హార్డ్వేర్ పరంగా చూస్తే అవన్నీ అమెరికన్ చిప్పుల మీదే నడవాల్సిన పరిస్థితి ఉంది. ఎన్విడియా సంస్థ తయారు చేసే H100, B200 లాంటి గొప్ప చిప్స్ లేకపోతే ఇప్పుడు ప్రపంచంలో ఏ పెద్ద ఏఐ సర్వర్లు నడిచే పరిస్థితి లేదు. ఏఐ హార్డ్వేర్ పరంగా మనం ఎక్కడున్నాం అంటే పరిస్థితి ఎంతమాత్రం ఆశావహంగా లేదు. ఇండియన్ సెమీకండక్టర్ కంపెనీలు ఇప్పటికీ తప్పటడుగుల దశలో ఉన్నాయి. ఇకపోతే సావరిన్ ఏఐకి మరో పెద్ద అడ్డంకి పెట్టుబడి. భారత్లో మనం గొప్పగా చెప్పుకునే సర్వం ఏఐ సంస్థ విలువ $1.5 బిలియన్ మించదు. ఓపెన్ ఏఐ, యాంథ్రోపిక్ లాంటి 10 బిలియన్ల సంస్థలతో పోలిస్తే ఇది చాలా చిన్నది. నిజానికి ఒక పెద్ద మోడల్ ట్రైనింగ్ ఇవ్వడానికే ఎన్నో బిలియన్లు ఖర్చవుతాయి. కానీ ఇక్కడ చూస్తే భారతదేశపు మొత్తం ఏఐ బడ్జెట్ కలిపినా అక్కడ ఒక అమెరికన్ సంస్థ వార్షిక ఖర్చు కంటే తక్కువగానే ఉంటుంది. భారతీయులకు టెక్ పరంగా ఉత్సాహం ఎక్కువ.
మనలో ఎంతో టెక్ టాలెంట్ ఉంది. ప్రపంచ సంస్థల్నే నడపగలిగే సామర్థ్యం మనకుంది. కానీ సొంతంగా మన దేశం కోసం సావరిన్ ఏఐని సాధించాలంటే మాత్రం ఇలాంటి ప్రాక్టికల్ అవరోధాలు ఎన్నో ఉన్నాయి. మరి వీటన్నిటినీ దాటుకుని ఇండియా ముందుకు వెళ్ళగలుగుతుందా? ఏఐ సార్వభౌమత్వాన్ని సాధించగలుగుతుందా అనేది భవిష్యత్తులో తేలాల్సిన సంగతి. ఏఐ టూల్స్ ఎంత గొప్పవైనా కావచ్చు, కానీ నిరంతరం విదేశీ ఏఐ మీద ఆధారపడితే ఒక్కోసారి షాక్లు ఎదురవుతాయి. విదేశీ టూల్స్ హఠాత్తుగా ఆగిపోతే విస్తుపోయి చూడడం తప్ప వేరే మార్గం లేదా? తాజాగా ఆంథ్రోపిక్ వాళ్ళ ఏఐ మోడల్ మీద యుఎస్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ చర్య ఇండియన్ టెక్ పరిశ్రమకి షాక్ ఇవ్వడమే కాదు, మంచి నీతి బోధ కూడా చేసింది. ఏఐ సావనిటీ అనేది ఎంత అవసరమో ఇండియాకి చాటి చెప్పింది. చైనా మాదిరిగా ఇండియా కూడా ఇకపై తన సొంత ఏఐ టెక్నాలజీని, సొంత ఏఐ టూల్స్ని, సొంత మోడల్స్ని డెవలప్ చేసుకోవడం చాలా చాలా అవసరం. అయితే ఈ మార్గంలో మనం ఇంతవరకు అడుగులే వేయలేదా? వేశాం. ఇండియన్ కంపెనీలో డెవలప్ చేసిన మంచి ఏఐ టూల్స్ ఇప్పటికే కొన్ని ఉన్నాయి. భారతీయుల్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ ఖర్చుతో సింపుల్గా తయారైన అలాంటి ఓ టూల్ని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. ఈ మధ్యనే ఇండియన్ టెక్ సంస్థల అధినేతలు సావరిన్ ఏఐ మీద ఫోకస్ పెట్టారు. కానీ ఇప్పటికే భారతీయ టెక్కీలు కొందరు మన వాళ్ల కోసం కొన్ని మంచి ఏఐ టూల్స్ తేవడం మొదలుపెట్టేశారు. మన ఇండియన్ మైండ్ సెట్కి తగ్గ ప్రైజింగ్తో కొన్ని లోకల్ సొల్యూషన్స్ మార్కెట్లో ఉన్నాయి. ఇక్కడ మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది వీడియో ఏఐ గురించి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ వీడియో క్రియేషన్ ట్రెండ్ నడుస్తోంది. నిజానికి ఏఐతో వీడియో క్రియేషన్ అన్నది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. గూగుల్ వాళ్ల వియో దగ్గర నుంచి చైనా వాళ్ల క్లింగ్ వరకు ఏ వీడియో టూల్ వాడినా ఖర్చు ఎక్కువే అవుతుంది. ఈ గ్లోబల్ ఏఐ టూల్స్ వాడితే కేవలం 1 సెకండ్ నిడివి ఉండే వీడియో క్రియేట్ చేయాలన్నా దాదాపు ₹8 ఖర్చు అవుతుంది. సగటున 1 నిమిషం వీడియోకి దాదాపు ₹500 ఖర్చు అవుతుంది. మన దగ్గర చిన్న క్రియేటర్లు, యాడ్ ఏజెన్సీ వాళ్లు, సామాన్య యూజర్లు ఎందరో ఉంటారు. వీళ్ళంతా అంతంత ఖర్చు పెట్టి వీడియోల్ని జనరేట్ చేసుకోగలరా? లేదు. అయితే బెంగళూరుకి చెందిన అవతార్ ఏఐ అనే కంపెనీ ఏఐ వీడియోల కోసం ఓ మంచి ప్రయత్నం చేసింది. గ్లోబల్ రేట్తో పోలిస్తే వీళ్లు చౌకగా ఏఐ వీడియోలు ఇస్తారు. అయితే చౌకగా వీడియోలు ఇవ్వడం వీళ్లకి కష్టమే. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు లభిస్తుండటం వల్ల సాధ్యమవుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే వీళ్ళొక సొంత వీడియో మోడల్ క్రియేట్ చేసుకున్నారు. అందువల్లే క్విక్గా వీడియో క్రియేషన్ అనేది సాధ్యమవుతోంది. వీళ్లు తయారు చేసిన ఏఐ వీడియో మోడల్ పేరు వర్యా. దీన్ని వీళ్లు ఎలా తయారు చేశారు? చైనా వాళ్ల అలీబాబా కంపెనీకి చెందిన 2.2 అనే ఓపెన్ సోర్స్ మోడల్ తీసుకొని దానిని డిస్టిలేషన్ అనే పద్ధతిలో వీళ్లు కుదించారు. అంటే 1000 పేజీల డిక్షనరీని మీనింగ్ మారకుండా ఒక చిన్న పాకెట్ గైడ్ లాగా మార్చినట్టు అనుకోవచ్చు. ఈ కంప్రెషన్ వల్ల లాభం ఏంటి? ప్రాసెస్ జరిగి 50 స్టెప్స్లో జనరేట్ అవ్వాల్సిన పెద్ద వీడియో కేవలం 4-5 స్టెప్స్లో వచ్చేస్తుంది. 5 సెకండ్ల హై క్వాలిటీ వీడియోని 45 సెకండ్లలో జనరేట్ చేస్తుంది వీళ్ల సిస్టమ్. వీళ్లు ఇండియన్ కల్చర్ని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్ని డిజైన్ చేయడం జరిగింది. పే చేయడం కూడా ఈజీ. గూగుల్ పే లాంటివన్నీ పనిచేస్తాయి. క్రెడిట్ కార్డుల ద్వారా పే చేస్తే క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. అయితే మరి ఈ ఒక్క వర్యా మోడల్తో ఇండియా ఏఐ సావరినిటీ సాధించేసిందని అనుకోవాలా? కానే కాదు. నిజానికి ఈ మోడల్ క్రియేషన్ విషయంలో కూడా మన వాళ్లు పూర్తి క్రెడిట్ తీసుకోలేరు. ఎందుకంటే ఒక ఏఐ మోడల్ క్రియేట్ చేయాలంటే అందులో 2 విధానాలుంటాయి. మొదటిది మోడల్ని స్క్రాచ్ నుంచి డెవలప్ చేయడం. అంటే ఏ ఇతర మోడల్ మీద ఆధారపడకుండా కేవలం మన సొంత డేటా తీసుకొని సొంత టూల్స్తో, సొంత టెక్నాలజీతో జీరో నుంచి మోడల్ని డెవలప్ చేయడం. ఇది చాలా కష్టతరమైన పని. కానీ రెండో విధానం కొంత సులువైంది. ఇందులో ఆల్రెడీ క్రియేట్ చేసిన మోడల్ తీసుకుంటాం. దానిని మన అవసరాలకి తగినట్టు కస్టమైజ్ చేసుకుంటాం. అంటే ఉన్న మోడల్నే కొద్దిగా మార్చి అందులో మన డేటాని, మనం కోరుకునే శైలిని కలుపుతామన్నమాట. స్క్రాచ్ డెవలప్మెంట్తో పోలిస్తే ఇది చాలా ఈజీ పద్ధతి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే మన ఇండియన్ ఏఐ కంపెనీలో స్క్రాచ్ నుంచి తయారు చేసిన మోడల్స్ ఇప్పటికీ ఏవీ లేవు. మన క్రియేషన్ అంతా ఇప్పటిదాకా ఇతరులు చేసిన మోడల్స్ పైన బిల్డ్ చేయడమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏఐ సావరినిటీ అనిపించుకోదు. ఏదేమైనప్పటికీ ఇండియన్ ఆర్థిక నేపథ్యాన్ని బట్టి, కల్చరల్ నేపథ్యాన్ని బట్టి తక్కువ ఖర్చులో మన వాళ్ళకి సూట్ అయ్యే విధంగా ఏఐ మోడల్స్ ని కస్టమైజ్ చేయడం అనేది మెచ్చుకోతగిన విషయమే. మన భారతదేశం ఏఐ రంగంలో ఇంకా స్వయం ప్రతిపత్తి సాధించలేదు, సావనిటీ సంపాదించుకోలేదు, సొంత ఏఐ సామ్రాజ్యాన్ని నిర్మించుకోలేదు. కానీ సామాన్య భారతీయుడికి ఉపయోగపడే ఏఐ టూల్స్ని ఇప్పటికే మన భారతీయ కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇది సంతోషించదగిన విషయం.
ఈ స్వదేశీ టూల్స్ గొప్పదనం ఏంటో తెలుసా? ఇవి భారతీయ మైండ్ సెట్కి సరిపోతాయి, మన కల్చర్కి సూట్ అవుతాయి, మన అవసరాలు తీరుస్తాయి, అన్నిటికీ మించి పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, రేపు గ్లోబల్గా కూడా పోటీ పడగలుగుతాయి. మరి రోజువారీ జీవితంలో సామాన్యుడికి ఉపయోగపడే ఒక ప్రాక్టికల్ టూల్ గురించి ఇప్పుడు పరిచయం చేసుకుందామా? ఇది ఇండియన్స్ కోసమే కాదు, ప్రపంచం కోసం ఇండియన్ తయారు చేసిన ఏఐ టూల్. రోజువారీ జీవితంలో సామాన్య భారతీయుడికి నిత్యం ఎదురయ్యే తలనొప్పి ఏంటి చెప్పండి? స్పామ్ కాల్స్. అవును కదా, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఓ కాల్ వస్తూనే ఉంటుంది. మీకు పర్సనల్ లోన్ కావాలా, క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది, రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంది అంటూ రోజు 10-15 కాల్స్ రావడం, విసిగించడం మనకు అలవాటైపోయింది. వాళ్ళ అవసరాలు వాళ్ళవి, అందుకే పదే విసిగిస్తుంటారు. అయితే మనం ఆఫీస్ మీటింగ్లో ఉన్నామా, డ్రైవింగ్లో ఉన్నామా అనే విషయంతో సంబంధం లేకుండా ఇలాంటి కాల్స్ రావడం ఇబ్బంది కలిగిస్తుంది. ఈ కాల్స్ని కంట్రోల్ చేయడానికి ట్రూ కాలర్ లాంటి యాప్స్ లేకపోలేదు, కానీ వాటి ప్రయోజనం పరిమితం. కేవలం కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు చేశారో చెబుతాయి తప్ప అవి ప్రాబ్లంని సాల్వ్ చేయలేవు. అవును మరి, కాల్స్ ఆపినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ కాదు. ఆ కాల్ రిసీవ్ చేసుకుని ఆన్సర్ చెప్పకపోతే చెప్పే వరకు వాళ్ళు విసిగిస్తూనే ఉంటారు. అందుకే ఈ సమస్యని పరిష్కరించడానికి ఇప్పుడు ఈక్వల్ ఏఐ అనే ఇండియన్ స్టార్టప్ రంగంలోకి దిగింది. ఏఐ సాయంతో ఈ కాల్స్ బెడద నుంచి తప్పించేందుకు వీళ్ళు ఒక యాప్ని డిజైన్ చేశారు. వీళ్ళు డెవలప్ చేసింది ఒక ఇంటెలిజెంట్ ఏఐ వాయిస్ ఏజెంట్. ఇది ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీకేదైనా తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చిందనుకోండి, మీరు ఫోన్ లిఫ్ట్ చేసి విసుక్కోవాల్సిన పని ఉండదు. మీ తరఫున ఈ ఈక్వల్ ఏఐ ఏజెంట్ ఆటోమేటిక్గా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కాల్ చేసిన వాళ్లతో అచ్చం మీ పర్సనల్ అసిస్టెంట్ లాగే మాట్లాడుతుంది. హలో, ఎవరండి? సార్ ఇప్పుడు బిజీగా ఉన్నారు అంటుంది. మీరెందుకు కాల్ చేశారు అని అడిగి విషయం తెలుసుకుంటుంది. తర్వాత సందర్భాన్ని బట్టి ప్రతిస్పందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అవతలి వాళ్ళు లోన్ ఆఫర్ అన్నారనుకోండి, అది స్పామ్ కాల్ అని అర్థం చేసుకొని మాకక్కర్లేదని చెప్పి అక్కడికక్కడే ఫోన్ కట్ చేసేస్తుంది. ఒకవేళ అది ఏదైనా స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్ కాల్ అనుకోండి, లేదా ఏదైనా ఇంపార్టెంట్ కొరియర్ కాల్, అమెజాన్ డెలివరీ కాల్ అనుకోండి, అది మనకి అవసరం కాబట్టి వాళ్ళు చెప్పింది విని, ఓకే మీరక్కడ గేట్ దగ్గరకు రండి, రిసెప్షనిస్ట్కి అందించండి, లేదా డోర్ దగ్గర పెట్టండి అని చెప్పి సమస్యని క్లోజ్ చేస్తుంది. అంతేకాదు, ఆ తర్వాత ఈ విషయం అంతటినీ ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్గా రాసి సైలెంట్గా మీ ఫోన్ స్క్రీన్ మీద చూపిస్తుంది. అయితే ఏ కాల్స్కి ఎలాంటి సమాధానం చెప్పాలో మీరు ముందుగా డిసైడ్ చేయవచ్చు. దాన్ని బట్టి మీ ఏఐ ఏజెంట్ ప్రతిస్పందిస్తుంది. సో ఇది నమ్మదగిన సెక్రటరీ లాగా నిత్యం మీకోసం పనిచేస్తుందన్నమాట. బాగుంది కదూ? ఇలాంటి ఏఐ టూల్ వల్ల రోజు ఎంతో టైం సేవ్ అవుతుంది. మీ ఒక్కరి విషయంలోనే అనుకుంటున్నారా? కాదు, కోట్ల మంది భారతీయులకి టైం సేవ్ అవుతుంది. అంతేకాదు, ఎంతో మనశ్శాంతి కూడా లభిస్తుంది. ఈక్వల్ ఏఐ వాళ్ళ ఐడియా ఇప్పటికే సూపర్ హిట్ అయింది. ఈ స్పామ్ కాల్స్ ప్రాబ్లం సాల్వ్ చేసే ఈ ఐడియా చాలా మందిని ఆకర్షించింది. రీసెంట్గా వీళ్ళకి దాదాపు 250 కోట్ల రూపాయల ఫండింగ్ లభించింది. ఏదేమైనా ఏఐ అన్నది భవిష్యత్తు. ఈరోజు అమెరికా వాళ్ళు కొన్ని ఏఐ మోడల్స్ని బ్యాన్ చేశారు కదా అని మనం బెదిరిపోకూడదు. అభివృద్ధి ఆగిపోకూడదు. మన మేక్ ఇన్ ఇండియా సత్తా చాటుతూ మన ప్రాబ్లమ్స్కి మనమే సొల్యూషన్స్ వెతుక్కోవాలి. అప్పుడే సావరెన్ ఏఐ సాధించగలం. అప్పుడే గ్లోబల్ వేదిక మీద ఫ్యూచర్లో పెద్ద కంపెనీలకు పోటీ ఇవ్వగలం. చూశారు కదా టెక్ టుడే. మరిన్ని టెక్ విశేషాలతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.